హామీ ఇస్తున్నా. తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది హైదరాబాద్ చూశారు, ఒక నమూనా దేశానికి ఆదర్శంగా తయారైంది. దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానిది. మీ ఊర్లో చూడండి, ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. కానీ మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? అందుకే పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు. జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనదే. ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు, మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి. చీ ఇతను మాకొద్దని చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. అంతేకాదు, పెరిగిన ధరలు, పన్ను బాధుడు గుర్తుకు రావాలి. సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు, ఆ కటౌట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి. స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి.